గందరగోళం. ఏమవుతుంది నా బ్రతుకు? కొంతమందికి ఇదే డైలాగ్ ఎప్పుడు చూసినా, ఏమవుతుంది నా బ్రతుకు, ఏమవుతుంది నా జీవితం, ఏమవుతుంది ఈ పోరాటం. ఎప్పుడైనా మీ జీవితంలో ఎక్స్పెక్ట్ చేయకుండా సడన్గా బాణాలు వచ్చి పడ్డాయా? వచ్చి పడితే ఇక్కడ శత్రువు వచ్చినప్పుడు ఫస్ట్ ఎంట్రీ బాణాలు వస్తాయంట. దాని తర్వాత మిగిలిన ఏదైనా వస్తుంది. అసలైన ఉన్న పోరాటం ముందు ఫస్ట్ బాణం వేస్తాడంట. బాణం వేస్తానికి కారణం ఏంటంటే చెత్తను క్లియర్ చేస్తానికి, ఈజీగా పడిపోయే వాళ్ళందరినీ పడగొట్టేస్తానికి. ఈరోజు చాలామంది బాణాలకి పడిపోయే వరకు ఉన్నారు. ఈరోజు ఎంతోమందికి ఈ డౌట్స్, ఈ టెంప్టేషన్స్, ఈ స్ట్రెస్, ఒత్తిడి ఈ మీదకు పడేటప్పటికి మనుషుడు తట్టుకోలేక డిస్కరేజ్మెంట్, డిసప్పాయింట్మెంట్లోకి వెళ్ళిపోతున్నాడు. ఫెయిత్ నీ హృదయంలో ఉంటే, ఫెయిత్ నీ మనసులో ఉండి నువ్వు పోరాడగలిగితే, రెసిస్ట్ చేయగలిగితే నీ ముందు ఒకటి కనబడచ్చు. అనేక సార్లు అపవాది మన జీవితంలో మన కళ్ళు ముందు కొన్ని విషయాలు తీసుకొచ్చి పెడతాడండి. నీ జీవితం ఇంతే, నీ బ్రతుకు ఇంతే, నీ స్థితి ఇంతే, నీ జీవిత విధానం ఇంతే అని నీ ముందు తీసుకొచ్చి పెడతాడు. కానీ ఎంతమంది నీ ముందు కనబడేదానికన్నా దేవుడు చెప్పినది అది సత్యమని నమ్మి నీ ముందున్నది ఎదిరించగలుగుతున్నారు? ఇది నా జీవితంలో నిజంగా ఉండొచ్చు, కనిపించచ్చేమో, కానీ ఐ బిలీవ్ సంథింగ్ మోర్ రియల్ వాట్ మై గాడ్ కెన్ డూ. నా దేవుడు ఈ క్యాన్సర్ని చెప్పండి స్వస్థపరచగలడు. నీ ముందు కొన్ని రియాలిటీస్ చూపిస్తున్నాడు. నీ ముందు చూపించేది రియాలిటీలా కనబడచ్చు. నీ ముందు కనబడే రియాలిటీ అన్నీ దేవుని తగినట్టే కాదు. ఎవరైతే జీవితాన్ని సాక్రిఫైస్ చేస్తారో వారి జీవితాన్ని సంపాదించుకుంటారంట. యు గివ్ యువర్ లైఫ్, యు గెట్ యువర్ లైఫ్. యు హ్యావ్ యువర్ లైఫ్, యువర్ లైఫ్ ఇస్ గాన్. నీలో కొంచెం విశ్వాసం అంటే నీలో జరగబోయే కార్యాలకి ప్రారంభం ఎలా ఉంటుంది తెలుసా? కొండను చూసి నీ ముందు కొండలాంటి పరిస్థితి ఉండొచ్చు, కొండలాంటి భారం ఉండొచ్చు, కొండలాంటి స్థితి ఉండొచ్చు, కొండలాంటి మనుషులు ఉండొచ్చు, కొండలాంటి శత్రువు నిలబడచ్చు. చెప్పచ్చు ఇక్కడ నుండి అక్కడికి పో. దేవుని సన్నిధిలో మనం కానీ తగ్గించుకుని మన విశ్వాసం ఇంకో